హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టెక్నాలజీ ఎంత అభివృద్ధి అయినా దానికి మూలం పురాణ ఇతిహాసాలే అనే మాట ఉంది. బ్రహ్మాస్త్రం విషయంలో అది పక్కాగా నిజమనిపిస్తోంది. లేటర్ టెక్నాలజీ నుంచి న్యూక్లియర్ బాంబు వరకు బ్రహ్మాస్త్ర నియమాలు ఖచ్చితంగా గుర్తుకు వస్తాయి. ఇందుకే బ్రహ్మాస్త్ర విషయంలో పురాణాలకు సైన్స్కు ఉన్న పోలిక ఏంటి, సంబంధాలు ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకుందాం. బ్రహ్మాస్త్రం అంటే అంతకు మించి ఆయుధం లేదని అర్థం. శత్రువుకు ఊపిరాడకుండా చేయడం కాదు, ఊపిరి లేకుండా చేసేంత పవర్ఫుల్. అందుకే భారత సైన్యంలోనూ శక్తివంతమైన మిసైల్స్కు బ్రహ్మోస్ అని పేరు పెట్టారు. పురాణ ఇతిహాసాల్లో మాత్రమే బ్రహ్మాస్త్రం పేరు వినిపించిన మోడర్న్ మిసైల్ టెక్నాలజీకి బ్రహ్మాస్త్ర టెక్నికల్స్ మూలమన్న చర్చ కూడా ఉంది. మహాభారత కాలంలో అణుయుద్ధాలు జరిగాయా, వాటికి బ్రహ్మాస్త్రాలే కారణమయ్యాయా అన్న పరిశోధన ఇప్పటికీ జరుగుతూనే ఉంది. సృష్టికారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు దాని సమతుల్యతను కాపాడేందుకు సత్యం, ధర్మం అనే రెండు బలమైన శాసనాలను తయారు చేశారు. వ్యక్తుల వల్ల కానీ, శక్తుల వల్ల కానీ, లేదా సత్యం, ధర్మం గాడి తప్పినప్పుడు వారిని శిక్షించడానికి ఒక బలమైన అస్త్రం కావాలని తలచిన బ్రహ్మ తన మహిమతో సృష్టించిందే బ్రహ్మాస్త్రం. ఈ అస్త్రం తయారీలో ప్రకృతి శక్తుల నుంచి కొన్ని మూలికలు తీసుకున్నారు. అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత నిర్దేశించిన ప్రాంతంలోనే పడేలా ప్రయోగించే వ్యక్తి స్వరాన్ని మాత్రమే అస్త్రం ఫాలో అయ్యేలా బ్రహ్మాస్త్రాన్ని సృష్టించారు. దాన్నే ప్రస్తుతం లేజర్ టెక్నాలజీ అంటున్నారు. బ్రహ్మాస్త్రం అనేది ఈనాటి బాంబుల్లానే మారణకాండ సృష్టించగల అస్త్రం. మహాభారత కాలం నాటి అస్త్రాలు ఇప్పటి అణ్వాయుధాల కంటే భయంకరమైనవని గోర్బోవ్ అనే రష్యన్ పండితులతో ఎంతోమంది అంచనాలు వేశారు. బ్రహ్మాస్త్రం సంధిస్తే దాని ప్రభావం వందల కిలోమీటర్లు ఉంటుందని ఇతిహాసాలు చెబుతున్నాయి. రామాయణంలోనూ లక్ష్మణుడిని బ్రహ్మాస్త్ర ప్రయోగంపై వారిస్తారు. దాన్ని సంధిస్తే లోక వినాశనమే అని అంటారు. ఇప్పుడు అణుబాంబుల విషయంలోనూ అలాంటి ప్రస్తావన వస్తోంది. ఇప్పటి అణుబాంబులే అప్పటి బ్రహ్మాస్త్రాలు. ప్రస్తుతం చాలా దేశాలు ఉపయోగిస్తున్న మిసైల్స్కు దాచిపెట్టుకున్న అణుబాంబులకు ఆనాటి బ్రహ్మాస్త్రమే మోడల్ అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బ్రహ్మాస్త్రం అంటే ఓ భరోసా, ఓ ధైర్యం. సృష్టికి అపాయం తలెత్తినప్పుడు సంధించేందుకు త్రిమూర్తులు ఈ ఆయుధాన్ని సృష్టించారు. రామాయణంలో రాముడు సంధించిన, మహాభారతంలో అర్జునుడు ప్రయోగించిన చెడు మీద మంచి విజయం కోసం మాత్రమే. రామాయణంలో ఇంద్రజిత్తు, భారతంలో అశ్వత్థాముడు స్వార్థం కోసం మహా ఆయుధాన్ని వినియోగించిన తిరిగి వారి పాపానికే కారణమైంది. మహాభారతం, రామాయణం కథలు అనుకున్న ఈ తరానికి నేర్పే పాఠాలు చాలానే ఉంటాయి. ముఖ్యంగా బ్రహ్మాస్త్రం విషయంలో ఇంకా ఉన్నాయి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.